కాంగ్రెస్ కి ఇప్పుడు అన్నిటికీ తెలంగాణ దిక్కైంది. మొన్న రాహుల్ న్యాయ యాత్రకు బస్ అయినా ఇవాళ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడడం కోసమైనా ఆ పార్టీ తెలంగాణనే నమ్ముకుంటుంది. కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ కు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తెలంగాణే ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తోంది. అంతేకాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్థికంగానూ పార్టీ అవసరాలను తీర్చే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైంది. కాంగ్రెస్ కు ఇప్పుడు అన్నిటికీ తెలంగాణే దిక్కైంది. మొన్న రాహుల్ న్యాయ యాత్రకు బస్ అయినా ఇవాళ జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడడం కోసమైనా ఆ పార్టీ తెలంగాణనే నమ్ముకుంటోంది. కేవలం 3 రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ కు ఇప్పుడు ఏ అవసరం వచ్చినా తెలంగాణే ఫస్ట్ చాయిస్ గా కనిపిస్తోంది. అంతేకాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆర్థికంగానూ పార్టీ అవసరాలను తీర్చే పనిలో కాంగ్రెస్ సర్కారు నిమగ్నమైంది. శతాబ్దానికి పైగా చరిత్ర ఉందని బీరాలు పలికే కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. అందులో తెలంగాణ ఒకటి కాగా మిగతా రాష్ట్రాలు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా మసకబారుతుండటంతో ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారుతూ వచ్చింది. గతంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అవసరాలకు పనికొచ్చేవి. కానీ ఇప్పుడు 3 రాష్ట్రాలకే పవర్ పరిమితం కావడంతో హస్తం పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కు ఖర్చేదైనా సరే ఫండింగ్ అంటే తెలంగాణ ఫస్ట్ చాయిస్ గా మారింది. మొన్న రాహుల్ గాంధీ ప్రచారం కోసం కోట్లు పోసి బస్సు కొన్నారు. జార్ఖండ్ క్యాంపు రాజకీయానికి కూడా తెలంగాణ సొమ్ములనే నీళ్లల్లా ఖర్చు పెడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆర్థిక అవసరాలకు ఆ రాష్ట్రం పెద్దగా ఉపయోగపడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ హైకమాండ్ ను గతంలో కర్ణాటక ఆర్థికంగా ఆదుకుంది. అక్కడి గ్యారంటీల పేరుతో గోల్మాల్ చేసిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని అడ్డగోలుగా ప్రచారం చేసుకుని తెలంగాణ ప్రజలను బుట్టలో వేసుకుంది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచారమంతా మేడిపండు వ్యవహారమేనని కొన్నాళ్లకే తేలిపోయింది. ఇప్పుడు కర్ణాటక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికల్లో ప్రజలకు అలవిగాని హామీలిచ్చి పవర్లోకి రావడంతో కర్ణాటకలో ఆ హామీల అమలు కష్టమైపోయింది. హామీలను తుంగలో తొక్కుతుండడంతో కన్నడ ప్రజల నుంచి హస్తానికి తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఇక మిగిలింది తెలంగాణ మాత్రమే. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల చూపు మన రాష్ట్రంపైనే పడింది. హస్తం హైకమాండ్ కు ఇప్పుడు ఏ అవసరం పడినా తెలంగాణ ప్రజల కష్టార్జితంపైనే పడుతున్నారు. రాహుల్ చేస్తున్న భారత్ న్యాయ జోడో యాత్ర బస్సును తెలంగాణ కాంగ్రెస్ నేతలే కొనుగోలు చేసి పంపించారు. అంతేకాదు ఇప్పుడు జార్ఖండ్ లో పవర్ చేజారిపోకుండా క్యాంపు రాజకీయాల కోసం తెలంగాణనే కాంగ్రెస్ ఎంచుకుంది. జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవడం కోసం క్యాంపును హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. 43 మంది ఎమ్మెల్యేలకు శామిరిపేట లియోనియా రిసార్ట్ లో బస ఏర్పాటు చేశారు. 70 రూమ్లను బుక్ చేశారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంచి ఏర్పాట్లు జరిగాయి. క్యాంపు బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. క్యాంపు రాజకీయం అంటే ఎంత హంగామా, ఎంత ఖర్చు, ఎన్ని సూటు కేసులు చేతులు మారుతాయో బహిరంగ రహస్యమే. మరి ఇప్పుడు ఆ తతంగానికి అయ్యే ఖర్చంతా తెలంగాణ అకౌంట్ నుంచే ఖర్చు చేస్తున్నారన్నమాట. మొత్తంగా కాంగ్రెస్ చెబుతున్న ప్రజాపాలనకు రాష్ట్రంలో దిక్కులేదు గాని ఉన్న 1-2 రాష్ట్రాల్లో తన పాలన పోకుండా చూసుకునేందుకు మాత్రం తెలంగాణ ప్రజల ధనాన్ని తెగబాడుకుంటుంది కాంగ్రెస్. అటు ఇప్పుడే సీన్ అయిపోలేదు. పార్లమెంట్ ఎన్నికలు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు కూడా నిధుల సమీకరణ కోసం హస్తం పెద్దలు తెలంగాణ పొదుగునే పిండుకునే ప్లాన్ చేస్తున్నారంట. నిధులు సమకూర్చే ప్రధాన భూమికను సీఎం రేవంత్ పైనే పెట్టారన్నది పొలిటికల్ సర్కిల్లో టాక్. రేపు మంత్రిమండలి సమావేశాలని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సచివాలయంలోని 6వ అంతస్తులో ఉంటుందని సీఎస్ శాంతికుమారి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమాచారం ఇచ్చారు. బడ్జెట్ పద్దుకు ఆమోదం, సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 8 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ ప్రసంగంతో సభను ప్రారంభించి 9న ధన్యవాద తీర్మానంపై చర్చించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఒకరోజు గడువు ఇచ్చి 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని, బడ్జెట్పై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మంత్రిమండలి సమావేశంలో చర్చించనున్నారు.